హాయ్ అండి, మనం కొన్ని రోజుల నుంచి కంపెనీ రిజిస్ట్రేషన్స్ గురించి చూస్తున్నాము. సో దాంట్లో ఇంపార్టెంట్ మనకి ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్. ఒక స్టార్టప్గా కన్సిడర్ చేసేది ఈ రిజిస్ట్రేషన్నే. సో ఈ రిజిస్ట్రేషన్ గురించి ఈరోజు మనం దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ, అసలు డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవికిరణ్, మీరు చూస్తున్న స్మార్ట్ తెలుగు ఛానల్. ముందుగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేయడానికి మనకి అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ అనేది అవసరం ఉంది. సో ఒక డైరెక్టర్ అనేది ఫారినర్ కానీ ఎన్ఆర్ఐ కానీ ఉండవచ్చు, కానీ మినిమం ఒక డైరెక్టర్ మటుకు ఇండియన్ అయి ఉండాలన్నమాట. సో ఈ ప్రతి డైరెక్టర్కి ఏంటంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఇదివరకే ఏదైనా కంపెనీలో డైరెక్టర్గా ఉండి ఉంటే మీకు ఆ డిన్ అనేది ఆల్రెడీ అలాట్ అయి ఉంటుంది. ఒకవేళ కొత్తగా మీరు కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు డిన్ కోసం అప్లై చేయాలి. సో డిన్ ముందు మనకు ఆల్రెడీ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అని ఉంటుందండి. సో ఈ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే మీరు ఇంటర్నెట్లో ఈ ఫామ్స్ సైన్ చేయడానికి, మనం ఫిజికల్గా మామూలుగా డైరెక్ట్గా సైన్ చేస్తాము, అలా కాకుండా ఆడిటింగ్ అప్పుడు కానీ ఈ కంపెనీ రిజిస్ట్రేషన్స్ అప్పుడు కానీ కొన్ని ఈ ఫామ్స్ సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి సైన్ కోసం ఈ డిఎస్సి అనేది అవసరం అనమాట. సో డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అట్లానే ఈ డిఎస్సి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది ఈ డైరెక్టర్స్కి ఉండాలన్నమాట. ఈ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కోసం మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో ప్రతి డైరెక్టర్ కూడా ఇండివిజువల్గా ఏంటంటే పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి. దాంతోపాటు లేటెస్ట్ అడ్రస్ ప్రూఫ్ అండి, అంటే ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, లేదంటే మీ టెలిఫోన్ బిల్ కావచ్చు, మొబైల్ బిల్ కావచ్చు, 30 days లోపు, అంటే లేటెస్ట్గా 30 days లోపు జనరేట్ అయిన బిల్లు మటుకే యాక్సెప్ట్ చేస్తారు. వీటితో పాటు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ లాంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దీంతో పాటు రెంటల్ అగ్రిమెంట్ అండి, మీరు ఏదైనా ఆఫీస్ ప్రిమిసెస్ చూపిస్తుంటే కనుక ఆ రెంటల్ అగ్రిమెంట్ అనేది మనం రిజిస్టర్ చేయించుకోవాలి. జనరల్గా రెంటల్ అగ్రిమెంట్ ఏంటంటే 20 రూపీస్ లేదా 50 రూపీస్, 100 రూపీస్ రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్స్ మీద మీరు మీ ఓనర్తో అగ్రిమెంట్ రాసుకోవాలి. ఒకవేళ మీది ప్రాపర్టీ, ఓన్ ప్రాపర్టీ అయితే కనుక మీ ప్రాపర్టీకి సంబంధించిన సేల్ డీడ్ అనేది సబ్మిట్ చేయాలి. అట్లానే ఒకవేళ మీరు రెంటల్ ప్రాపర్టీ అప్పుడు రెంటల్ అగ్రిమెంట్తో పాటు మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే మీ ఓనర్ దగ్గర నుంచి ఇక్కడ కంపెనీ రన్ చేసుకోవడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాలి. అలానే వీటితో పాటు డైరెక్టర్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. దాంట్లో DIR 8, అంటే మీరు ఇదివరకు ఏదైనా కంపెనీస్లో డైరెక్టర్ అయి ఉంటే కనుక ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు ఎటువంటి కంపెనీలో డైరెక్టర్ అవ్వకపోతే కనుక దాంట్లో నేను ఎటువంటి కంపెనీలో డైరెక్టర్గా లేను అని మనం సబ్మిట్ చేయాలన్నమాట. దీంతో పాటు కన్సెంట్ లెటర్, అంటే నేను ఈ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలండి. అలానే ఎవరైతే ఇతర డైరెక్టర్స్ ఉంటారో, మీరు కాకుండా అనదర్ డైరెక్టర్, తను మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నట్టు ఒక లెటర్, అలానే మీరు తనని అపాయింట్ చేస్తున్నట్టు ఇంకో లెటర్, అపాయింట్మెంట్ ఆఫ్ లెటర్ అంటారు. సో ఆ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాలి. జనరల్గా ఈ డాక్యుమెంట్స్ మీరు ప్రిపేర్ చేయక్కర్లేదు. మీరు ఎవరినైతే ఈ రిజిస్ట్రేషన్ కోసం అప్రోచ్ అవుతారో ఈ 3 డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు మీకు. సో ప్రైవేట్ లిమిటెడ్ చేసుకుంటే మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి? సో మేజర్ బెనిఫిట్ వచ్చేసి మనం చాలా రిజిస్ట్రేషన్స్ చూసామండి ఇదివరకు వీడియోస్లో. అన్నిటికంటే కూడా బెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రైవేట్ లిమిటెడ్, ఎందుకంటే దీన్నే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపెనీ లాగా మనం అందరూ కన్సిడర్ చేస్తారు. సో అట్లానే మీకు ఒక స్టార్టప్ ఐడియాతో మీరు ఫ్యూచర్లో ఫండింగ్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ప్రైవేట్ లిమిటెడే బెస్ట్ ఆప్షన్ అనమాట. అదే మీరు ఒక్కళ్ళే చేసుకుంటున్నప్పుడు ఓపీసీ పర్లేదు, కానీ మీరు పార్ట్నర్స్తో వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు LLP, వీటన్నిటికంటే కూడా ప్రైవేట్ లిమిటెడ్ అనేది బెస్ట్ ఆప్షన్. సో ఫండింగ్ కోసం ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. అట్లానే సెక్యూరిటీ, అంటే కంపెనీ పరంగా ఏదైనా ఇష్యూ జనరేట్ అయినప్పుడు మీ పర్సనల్ అసెట్స్కి అనేది ఎటువంటి నష్టం ఉండదు. సో లీగల్గా ఏంటంటే మీ పర్సనల్ దీనికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సో దాని పరంగా కూడా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ప్లస్ పాయింట్ అనమాట. సో ప్రైవేట్ లిమిటెడ్లో ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి? ఫస్ట్ది వచ్చేసి కాంప్లయన్సెస్ అండి, అంటే లీగల్గా మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి. అలానే ట్యాక్స్ పరంగా కావచ్చు, ఆడిటింగ్ పరంగా కావచ్చు, కంపెనీ ప్రాసెస్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. LLP కానీ లేదంటే పార్ట్నర్షిప్ ఫామ్ కానీ వీటిల్లో ఏంటంటే కాంప్లయన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. కానీ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేసి మీరు కనీసం 3 నెలలకు ఒకసారి మీటింగ్ అనేది అరేంజ్ చేయాలి, మీరు ఆడిటింగ్ అప్పుడు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అన్నిటికీ కూడా మనకి ఖర్చు కొద్దిగా ఎక్కువ ఉంటుంది.
సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్కి నార్మల్గా అయితే కనుక మనకి 14,000 నుంచి 17,000 వరకు మీరు ఎంచుకున్న ఆప్షన్స్ బట్టి ఉంటుంది. మేము ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మాకు 15,000 కాస్ట్ అయింది. సో మార్కెట్లో మీకు 14,000 నుంచి 17,000 మీరు సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్స్ కానీ ప్రాసెస్ మీరు ఎవరినైతే అప్రోచ్ అవుతారో వాళ్ళని బట్టి ఈ కాస్ట్లో మీకు ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిజిస్టర్ అవుతుంది. సో ఇలాంటి స్టార్టప్ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ youtube.com/smarttelugu సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఫేస్బుక్లో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.